మనకి పాకిస్తాన్కి సంబంధించి ఆసిఫ్ మునీర్ తెలుసు కదా, మనోడు రీసెంట్గా కొన్ని కామెంట్ చేశాడు అనమాట. అంటే అతను ఎవరు భయ్యా అంటే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ త్రివిధ దళాలకి అధిపతి అనే చెప్పాలి. అయితే మరి అతను ఏమంటున్నాడు తెలుసా, ఇది ఒక పక్కన వాళ్ళకి యూఎస్ఏ సపోర్ట్ ఉంది కదా, రీసెంట్గా వచ్చింది కదా యూఎస్ఏ సపోర్ట్. అయితే యూఎస్ఏ సపోర్ట్ చూసుకొని మనోడు ఏమంటున్నాడంటే ఇండియా మీద మేము అణుబాంబులు వేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అటువైపు నుంచి అణుబాంబులు వేస్తూ ఉంటే మనం ఏమో చూస్తా కూర్చుంటామా? ఏంట్రా బాబు మీరు చెమటపాకాయలు ఏది లేదంటే లక్ష్మీ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి మేము కూర్చుంటా ఉంటాం కాదు కదా. సో మరి మన దగ్గర కూడా ఉన్నాయి కదా. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళ దాని మీద 4 రెట్లు ఎక్కువ మొత్తాన్ని కూడా లేపేయచ్చు, పాకిస్తాన్ మొత్తాన్ని కూడా. సో అయితే దీని గురించి మనం చెప్పడం కంటే అంతకుముందు ఆల్రెడీ ఒక స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు కదా, వాళ్ళు అనుభవంలో వేస్తూ ఉంటే మనం కూర్చొని చూస్తూ ఉంటామా? సో వాళ్ళు వేస్తే వాళ్ళ దగ్గర అనుభవంలో ఉంటే మన దగ్గర ఏమన్నా నేల టప్పకాయలు ఉన్నాయా? సో మన దగ్గర ఉన్నాయి, మనం కూడా వేయచ్చు కదా, ఏముంది దాంట్లో అని చెప్పేసి సో మరి సరదాగా కొట్టిపారేశారు. ఎందుకంటే వాళ్ళకి అంత సీన్ ఎక్కడ ఉంది, మనల్ని ఎదిరించే సీన్ అంత ఉండదు. కాకపోతే నోటి మాటగా ఆ విధంగా అంటూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియా ఆగేది ఉండదు అనమాట. అయితే మరి అణుబాంబులు అంటే ఇది మాటల్లో కాదు ఊరక. ఎందుకంటే మనం ఆల్రెడీ జపాన్లో కూడా ఇన్సిడెంట్ చూసాం, హిరోషిమా నాగసాకి విషయంలో. ఇప్పటికి కూడా అక్కడ పంటలు పండవు సరిగ్గా. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం వీటిల్లో కొంతమంది ట్రావెలర్స్ వెళ్తూ ఉంటారు కదా. సో దాంట్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి యుద్ధాలు లాంటివి వద్దురా బాబు అని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అంత దారుణంగా ఉండిద్ది అనమాట. సో కాబట్టి అణుబాంబులు వేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఇలాంటి పిచ్చోళ్ళు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. సో వీళ్ళకి బ్రెయిన్ ఎక్కడ ఉండిద్దో కూడా అర్థం కాదు కాబట్టి సో దీని గురించి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా బెటర్.